హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కలెక్షన్స్ అండి. ఇవాళ సింపుల్ బీడ్స్ చైన్ మేకింగ్ ఎలానో చూద్దామండి. ఇంట్లో అందరు సింపుల్గా మేక్ చేసుకునేటట్టు చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి మీనాకారి పెండెంట్ అండి. ఇది 2.5 mm స్వరోస్కి పర్ల్ అండి. వెనక బ్యాక్ చైన్ పెద్దది తీసుకున్నాను. ఇవి వచ్చేసి శాండ్ బీడ్స్ అండి. శాండ్ బీడ్స్లోనే టాబ్లెట్ బీడ్స్ అంటారు కదా, అవండి. 6 to 7 mm సైజ్ అలా వస్తాయండి. పెండెంట్ చూడండి, మనము కృష్ణ పెండెంట్ చూసాం కదండి మీనాకారిది. సో అలా వచ్చేస్తుందండి. చూడండి, చాలా బాగుంటుంది. హనీ కలర్ అలా వస్తుందండి ఇది. చూడండి, సైడ్ వచ్చేసి ఇదంతా బ్రాస్ అండి. చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు. సో ఇలా వచ్చేస్తుందండి. సో ఇది మేకింగ్ అడిగారు. సో ఇవాళ ఇది సింపుల్గా మేకింగ్ ఎలా చేయాలో చూద్దామండి. సో ఫస్ట్ దీనిలో ఇది మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదండి. సో నేను కొత్తగా చూస్తున్నాను. సో మీ అందరికీ చూపిద్దామని ఒక్కసారి వీడియో చేద్దామని చేస్తున్నానండి. ఇది వచ్చేసి నీడిల్ అండి. జస్ట్ మీరు ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని మధ్యలోకి తీసుకువెళ్ళి ఇలా వేస్తే మీకు జస్ట్ ఇంకా వెళ్ళిపోతుందండి. అంటే మీకు ఇంకా ఏమీ అక్కర్లేదు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా 2 mm వరకు పడతాయండి. 2 mm వచ్చేసి సింగిల్ లైన్ థ్రెడ్ తీసుకుంటే పడుతుంది మనకి. డబల్ లైన్ అంటే మళ్ళీ 4 అయిపోతాయి కదా, అలా అయితే పట్టదు. నేను చూపిస్తానండి మీకు. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది దీంతో మేకింగ్. సో చూడండి, ఇలా తీసుకున్నాం కదా, దీన్ని ఇలా థ్రెడ్ తీసుకొని జస్ట్ ఇలా థ్రెడ్కి మధ్యలో నుంచి ఇట్లా అంటే ఓకే కదండి, ఇలా ఇలా వచ్చేస్తుంది అనమాట మీకు ఇట్లా ఇట్లా జస్ట్ ఇట్లా ఒక సింగిల్ లైన్ అయితే మీకు 2 mm కూడా పడుతుందండి. కాదు ఇంకా సన్నగా కావాలంటే మాత్రం వెళ్ళవండి దీనిలోకి. 2 mm వరకు పడతాయి. ఇలా అయితే 4 ఇట్లా అంటే 4 డబల్ తీసుకుంటాం కదా మనము. డబల్ తీసుకుంటే మాత్రం 2 mm కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ స్పిన్నల్స్కి అయితే పడుతుందండి. బట్ ఈ పర్ల్స్కి అయితే 2 mm పట్టట్లేదు. సో నేను అందుకని పర్ల్ 2.5 mm తీసుకున్నాను. అంటే డబల్ అంటే మీకు అర్థమైంది కదండి, ఇట్లా డబల్ లైన్ అనమాట. అంటే డబల్ లైన్ వేసుకుంటే మనకి ఇట్లా 4 వస్తాయి కదండి. ఇట్లా అయితే 2 mm పర్ల్ పట్టట్లేదు. సో మామూలుగా స్పిన్నల్స్ అయితే పడతాయండి, నో ప్రాబ్లం. 2 mm సైజ్ పర్ల్ చాలా సన్నగా ఉంటుంది కదా, సో సింగిల్ అయితే పడుతుంది. సో అందుకని నేనేం చేశానంటే 2.5 mm తీసుకున్నాను దీంట్లో వేయడానికి. ఇవి శాండ్ బీడ్స్ వచ్చేసి అప్ టు మీకు 12 inches దాకా వస్తాయండి, ఒరిజినల్ బీడ్స్ అండి. సో అందుకని ఆల్మోస్ట్ మీకు 11 to 12 వరకే వస్తాయి ఇవి లెంగ్త్ వచ్చేసి. సో ఫస్ట్ చైన్ తీసుకున్నానండి. చైన్కి ఏం చేస్తున్నానంటే మీకు ఇట్లా జంపరింగ్ లాగా ఇస్తారనమాట లాస్ట్ హుక్. సో మనము థ్రెడ్ చేస్తున్నాం కాబట్టి నేను అటు ఇటు ఇవి రిమూవ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే బై మిస్టేక్ ఎప్పుడన్నా థ్రెడ్ దానిలో నుంచి వెళ్తే మీకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందండి. సో అందుకని నేను అటు ఇటు హుక్స్ అనేవి తీసేస్తున్నాను. ఇట్లా జంపరింగ్ లాగా ఇస్తారండి. సో ఇట్లా ఇది రిమూవ్ చేసేస్తున్నాను నేను. సో నేను డబల్ లైన్ థ్రెడ్ తీసుకున్నానండి, 2 పొరలు అంటారు కదా అట్లా. సో దీన్ని ఏం చేయాలంటే ఇలా ఈ లాస్ట్ 2 edges ఉంటాయి కదా, సో దీన్ని ఈ లాస్ట్ రింగ్ ఏదైతే ఉందో దానిలో నుంచి లోపలికి తీసుకోవాలి. ఓకే కదండి, లాస్ట్ నుంచి లోపలికి తీసుకొని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 2 తీసుకున్నాం కదా మనము. సో ఈ థ్రెడ్ని, ఇది ఉంటుంది కదా ఈ పొర, ఇది ఓపెన్ చేసి ఈ లాస్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో దానిలో నుంచి బయటకు రప్పిస్తున్నాను. ఓకే కదండి, అర్థమైంది కదా, ఇట్లా వస్తుందండి మీకు. సో ఈ థ్రెడ్ దీనిలోంచి లాగితే ఏంటంటే మీకు ఇక్కడ ముడిపడిపోతుంది అనమాట. ఓకే కదండి. సో ఫస్ట్ నాట్ వేసాము, మళ్ళీ దీన్ని ఇట్లనే పట్టుకొని సెకండ్ నాట్ కూడా వేస్తున్నాను. ఒకటైనా సరిపోతుంది, బట్ ఏంటంటే కొంచెం. సో దీనిలోంచి తీసుకొని ఇప్పుడు ఇది ఉంటుంది కదండి ఇక్కడ, దీనిలో నుంచి కింద నుంచి తీసుకున్నాను. సో మళ్ళీ దాంట్లోకి రౌండ్లోకి లాగుతున్నాను. ఓకే కదండి. సో మీకేంటంటే రెండోసారి కూడా
పడిపోతుంది అనమాట నాట్. సో ఇంక మీకు స్ట్రాంగ్గా ఉంటుందండి, కదలదు. సో చూడండి ఇట్లా ఉంది కదా, జస్ట్ మనం ఇవి ఉంటాయి కదా ఎడ్జెస్, దీనిలో నుంచి జస్ట్ దీనిలోకి ఎక్కిస్తున్నాను. నేను ఏం చేయట్లేదండి, జస్ట్ దానిలో నుంచి జస్ట్ నేను థ్రెడ్ ఎక్కించుకున్నాను. చూడండి ఓకే కదా. లాస్ట్లో మనకి ఇది ఉంది, దీనికి ఆల్రెడీ అటాచ్ చేసుకున్నాం కదా. సో ఆ చివర నేను జస్ట్ ఈ ఓపెన్ బుల్ ఉంటుంది కదా, సూదిని నీడిల్ని ఎక్కించుకున్నాను అనమాట. ఓకే కదండి. సో ఇప్పుడు ఒక శాండ్ బీట్ చూడండి, ఇది ఇట్లానే ఉంది, నేను శాండ్ బీట్ ఎక్కిస్తున్నాను. జస్ట్ ఇక్కడి నుంచి కింద కనేయడం అంతే. ఓకే కదండి. లాగేస్తే వచ్చేస్తుంది. చూడండి ఎంత సింపుల్గా ఎక్కుతున్నాయో మీకు బీట్స్. మీకు వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. అండ్ ఇది వచ్చేసి మీకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సూది కూడా. చూడండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. సో ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు 2.5 mmది ఒక స్వరోస్కి తీసుకున్నాను. చూడండి కొంచెం ఫ్లెక్సిబుల్లే ఉంటుందండి మీకు. ఒక్కసారి థ్రెడ్ మౌల్డ్ అయితే వచ్చేస్తుందండి. చూడండి ఓకే కదా. 2 mm సైజు సింగిల్ పోర్ అయితే వెళ్తుందండి. ఇవి కొంచెం 4 వస్తాయి కదా. సో చూడండి ఇలా ఒక శాండ్ బీట్, ఒక పర్ల్ తీసుకుంటున్నాను అనమాట నేను. సో ఒక శాండ్ బీట్, 1 పర్ల్, వన్ శాండ్ బీట్, 1 పర్ల్. చాలా సింపుల్గా ఫ్యాన్సీగా ఉంటుందండి ఇది వచ్చేసి. సో చూడండి జస్ట్ పట్టుకొని ఇక్కడ పట్టుకొని కింద కనాలండి జాగ్రత్తగా. అండ్ ఎక్కువ గట్టిగా లాగితే సూదైతే ఇరిగిపోతుందండి. సో ఇలా ఒక 2.5 mm పర్ల్, ఒక శాండ్ బీట్, ఒకటది ఒకటిది అలా ఎక్కించుకుంటున్నానండి నేను మొత్తం. సో అలా మొత్తం జస్ట్ ఒకటది ఒకటిది వేసేస్తున్నానండి నేను. అంటే ఎలా ఉంటుందంటే జస్ట్ ఫ్యాన్సీ లాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది మీకు లుక్ వచ్చేసి, నీట్గా ఉంటుంది. అన్నిటి మీదకి వేసుకోవచ్చు, మీనాకారి కాబట్టి మీకు. సో ఇలా 1 by 1 గుచ్చేసుకోవచ్చు అండి. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ బీట్ ఇవి కూడా ఎలా ఉంటాయంటే కొంచెం 1 సైడ్ లావుగా ఉంటాయి, 1 సైడ్ సన్నగా ఉంటాయి. చూసారు కదా హోల్ చూడండి, 1 సైడ్ పెద్దది ఉంది, 1 సైడ్ చిన్నది ఉంది. న్యాచురల్ బీట్స్కి అన్నిటికీ ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో 1 by 1 జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. అండ్ సూది వంగిపోతుందండి, ఏం కాదు, ఒక్కోసారి కట్ అవుతుంది. బట్ చాలా నిదానంగా చేసుకుంటే మనకి వర్క్ అనేది ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుందండి. సో అందుకని మీకు ఉపయోగపడుద్దని ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరన్నా చూస్తుంటే మీకు వీడియో నచ్చినట్టయితే జస్ట్ చిన్న లైక్ చేయండి. ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఎవరన్నా కొత్తగా చూస్తుంటే. సో ఇలా అన్నీ ఎక్కించుకున్నాక నేను చూపిస్తానండి మీకు ఇంకొకసారి. సో ఇలా అండి హాఫ్ గుచ్చేసాను నేను. సో ఇలా 1 by 1 ఎక్కించుకుంటూ వెళ్ళడమేనండి. మీకు పని అనేది చాలా స్పీడ్గా అయిపోతుందండి. అంటే మామూలు సూదిలో దారం ఎక్కించి అవన్నీ కొంచెం ప్రాసెస్ కదండి. ఇదేంటంటే మీకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్. చూడండి జస్ట్ మనము కిందకి లాగేసుకుంటున్నాం ఇట్లా. ఓకే కదండి. సో చూడండి నేను గుచ్చేసాను అంతా. చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటుందండి. సో ఇది హుక్ పెద్దదే కాబట్టి లాకెట్ తన లోపలికి వెళ్ళిపోతుందండి. అంటే మనం ఏదైనా తీసి వేరేది కూడా వేసుకోవచ్చు అన్నట్టుగా ఇలా రిమూవబుల్ చేసామండి. అండ్ సో ఇలా అయిపోయాక దీన్ని తీసేస్తున్నాను నేను. చూడండి జస్ట్ ఇలా వచ్చేస్తుంది మీకు.
వంగిపోతుందండి, బట్ ఏం కాదు మీకు. మీరు మళ్ళీ కూడా వాడుకోవచ్చు ఆ నీడిల్ని. సో అండ్ ఇంకోటి నన్ను ఇది కూడా చాలామంది అడుగుతున్నారండి, ఫైనల్లో ముడి వేయడం ఎలా అని, నాట్ వేయడము. సో మనము 2 తీసుకుంటాం కదా, అంటే సింపుల్గా చెప్తున్నానండి నేను. అంటే మనం కాల్చటము అలా ఏం లేకుండా సో సింపుల్గా చూపిస్తాను నేను మీకు నాట్. సో ఇప్పుడు సింపుల్గా నాట్ ఎలా వేసుకోవాలో లాస్ట్లోది చూపిస్తానండి. ఫస్ట్ చూసారు కదా, సో ఇలా 2 తీసుకున్నాం కదా మనము, 1 ఇట్లా దాంట్లో నుంచి లాగండి. ఇట్లా జస్ట్ మనం ముడ ఎలా వేస్తామో అలా అన్నమాట. మామూలుగా ముడి వేస్తాం కదండి నాట్, అట్లా. సో ఒక దాంట్లోకి ఇది తీసుకున్నాం మనము. సో మామూలుగా మనం నాట్ ఎలా వేస్తామో జస్ట్ దీన్ని ఇట్లా పెట్టేసి నాట్ వేసేయండి. మీకు ఇంకా అసలు అది కదలదు అనమాట. సో ఇట్లా అండి, అది లూజ్ టైట్ కొంచెం చూసుకొని వేసుకోండి. ఎక్కువ బీట్స్ మళ్ళీ ఇదవ్వకుండా, మరీ టైట్ కాకుండా మీడియంగా వేసుకోండి. సో రెండోది వేస్తున్నాను. అలా 2-3 వేసుకొని మీరు గమ్ పెట్టేసుకుంటే మీకు ఎక్కడికి కదలదండి అది. ఇది చాలామంది అడిగారు నన్ను ఎట్లా వేసుకోవాలో ఒక్కసారి చూపించండి అని. చూడండి పడిపోయింది కదండి నాట్ మీకు. సో ఇలా, సో 3 టైమ్స్ వేసానండి నేను. వేసాక ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, దీన్ని కింద నుంచి తీసుకొని మనము ఈ కింద నుంచి ఇలా ఉంది కదా, ఇట్లా కింద నుంచి దీన్ని ఇలా తీసుకుంటున్నాను నేను ఇటు సైడ్కి. ఇది ఈ హోల్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే కదండి, కింద నుంచి తీసుకున్నాను నేను. ఈ థ్రెడ్ ఈ హోల్లోకి పంపిస్తున్నాను. సో ఇక్కడ నాట్ పట్టడానికి ఇంకా కదలదండి అది. అర్థమైంది కదండి. నేను ఇంకోటి కూడా చూపిస్తాను. సో దీన్ని లాగితే మీకు ఇక్కడ నాట్ పడిపోతుంది అనమాట. అది ఇంకేంటంటే మీకు ఫిక్స్ అయిపోతుంది, కదలదు మీకు. ఓకే కదండి. ఒక 2-3 టైమ్స్ చేస్తే వస్తుందండి. చాలామంది సింపుల్గా అడుగుతున్నారని చూపిస్తున్నాను నేను. సో ఇట్లా ఉంది కదా, దీన్ని కింద నుంచి తీసుకొని జస్ట్ వెనక నుంచి తీసుకొని మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇక్కడ మనకి రౌండ్ వస్తుంది కదా, ఈ రౌండ్లోకి దీన్ని పంపించాలన్నమాట. ఓకే కదండి. సో ఇట్లా జస్ట్ దీన్ని లాగితే మీకు పైన నాట్ పడుతుంది అనమాట. ఆ నాట్ని కరెక్ట్గా దాని దగ్గరకు వచ్చేటట్టు చూసుకోండి. కొంచెం కొంచెం మనం టైట్గా లాగితే నాట్ పడిపోతుందండి. చూడండి. ఓకే కదండి, నీట్గా ఉంటుంది, మీకేం ఊడిపోదు. ఓకే కదండి. మీరు ఇది 2 టైమ్స్ వేసుకోవచ్చు, 3 టైమ్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇంకా సో దానికి ఏం చేస్తానంటే నేను గమ్ పెట్టేస్తాను, ఇంకా అసలు కదలదు అనమాట. మనకి ఫైర్తో సంబంధం లేకుండా సో ఇట్లా వేసుకోవచ్చు నాట్. ఓకే కదండి. అండ్ మీకు ఇంకా భయం ఉంటే, ఇది సన్నగా ఉంది యాక్చువల్గా, కొంచెం పెద్దవైతే ఇది వచ్చేసి దీన్ని ఈ బీట్లోకి పంపించచ్చండి. సో నాట్ వేసేసాక జస్ట్ చివర కట్ చేసుకోండి జాగ్రత్తగా. దీనికి కొంచెం గమ్ పెట్టేద్దాము, మీకు ఏంటంటే ఇంకా కదలకుండా ఉంటుంది. పెద్దదైతే దీనిలోంచి ఇటు బయటికి తీసుకురావచ్చండి బీట్స్లోనే. నేను అంతకుముందు కూడా చూపించాను ఒక్కసారి మీకు. సో జస్ట్ గమ్ పెడుతున్నానండి. అంటే ఇన్ కేస్ ఏమైనా, అంతే అండి, ఏం కదలదు, బట్ ఏంటంటే సేఫ్టీ కోసం.
జస్ట్ మనకి భయం లేకుండా ఏం కదలదు ఇంక అది. సో చూడండి, సో మనకి చైన్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ నీట్గా కూడా ఉంటుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది. నేను దానిలోకి వేసి కూడా చూపిస్తాను మీకు. సో కింద కూడా గుట్టపూసలాగా అవే పర్ల్స్ వేసుకుందామండి. ఒక 3 వేస్తున్నాను నేను. సో కింద కూడా గుట్టపూసలాగా ఒక బీడ్, ఒక 3 to 4 ఈ పర్ల్స్ వేసుకుందామండి. సో కొత్తిమీర తీసుకున్నాను, మిడిల్ కట్ చేశాను. ఇది తెలిసిన ప్రాసెస్ కదండి, జస్ట్ గుట్టపూసలాగా అనమాట. ఇట్లా జస్ట్ ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ కట్ చేసేసుకున్నాము. సో ఇలా తీసుకున్నానండి. ఒక కొత్తిమీరకి ఒక బీడ్ ఎక్కించుకున్నాను సింగిల్ది. దానికి 4 వేసుకుంటున్నాను. సో ఇలా వస్తుందండి మీకు. దానికి పైన బీడ్ వేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్నామండి. దీన్ని కింద, మనకి కింద ఏదైతే రింగ్ ఇచ్చారో దానికి అటాచ్ చేద్దాము. జస్ట్ గుట్టపూసలు ఎలా అయితే చూడతామో సేమ్ అంతేనండి. ఇట్లా కొంచెం కిందకు అనుకోను. అండి మీకు ఇలా వద్దు అనుకుంటే జస్ట్ గుట్టపూసలు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బట్ పైన మనం వేసాం కాబట్టి జస్ట్ నేను అలా వేస్తున్నాను. సో ఇలా వచ్చేస్తుందండి ఫైనల్ అవుట్పుట్ మీకు. చూడండి చాలా బాగుంటుంది. మీరు ఓన్లీ గుట్టపూసలు కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఓవరాల్ లుక్ అండి, ఎంత షైనింగ్గా ఉంటాయండి శాండ్ బీడ్స్. చివర పెద్దది ఇచ్చేసాము హుక్. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. బాగుంది కదండి. వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ ఆల్.